హాయ్ గైస్. హలో గ్యాస్. చూడండి బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసుకున్నాము. పీజీ అయితే ఖాళీ చేస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు ఖాళీ చేస్తున్నా అని మళ్ళీ తర్వాత చెప్తా డీటెయిల్స్. అదంతా సస్పెన్స్. ప్రస్తుతానికి అయితే ఇంకా పీజీ ఖాళీ చేస్తున్నా. నితిన్ కూడా నా లగేజ్ హెల్ప్ చేస్తున్నాడు. గుడ్ బై బెంగళూరు. కొత్త ప్లేస్ వస్తుంది. ఇంక ఓనర్తో మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాము. లగేజ్ తీసుకొని బయటికి అయితే వచ్చేసినాము. మారతల్లి స్ట్రీట్లో నడుస్తున్నాము. గుడ్ బై బెంగళూరు. ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా అనేది చెప్పను. ప్లేస్ అయితే చెప్పను. నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయినా, జాబ్ వచ్చింది. అది ఎక్కడొచ్చింది, ఏం జాబ్ అన్నది వచ్చే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడైతే చెప్పను, అంతా సస్పెన్స్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చూడండి ఎంత లగేజ్. మారతల్లి స్ట్రీట్. గుడ్ బై మారతల్లి. ఆయన వెనకాల వేదాంత్ ఏమో ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు బిజీలేలే. ఇప్పుడైతే నేను బైక్ తేలేదు, బస్సులో అయితే వెళ్ళాలా. మెజెస్టిక్కి వెళ్ళాలి. ఫస్ట్ బిఎంటీసీ బస్సులో వెళ్ళాలి. మెజెస్టిక్ బస్ అయితే వచ్చింది. బస్సు ఎక్కినాము, కూర్చున్నాము. ఇంకా లాస్ట్లో బస్సులో అయితే ఉన్నాం. లాస్ట్లో కూర్చున్నాము బ్లాగ్ చేద్దామని. ఏసీ బస్సు చాలా చల్లగా ఉంది. బెంగళూరు ముందే చల్లగా ఉంటుంది, ఇది చూస్తే ఇంకా చల్లగా ఉంది. గైస్ స్టార్ట్ అయ్యి 1 hour అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూడండి ట్రాఫిక్. ఆయన ఏదో ఇస్తాడు టైంపాస్కి. హ్యాపీడ్ ఏంటంట టైంపాస్కి తిందాం. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ర్యాలీ ఉన్నట్టుంది. ఈ నిల్దానా కెంపేగౌడ బస్సు నిల్దానా అంట, కన్నడలో రాస్తుంది. మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాము. చూడండి లగేజ్. ఇప్పుడు మన బస్సు ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పను, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇది మనం వచ్చిన బస్సు 335 మారతల్లి టు మెజెస్టిక్. ఇది మెజెస్టిక్ బస్ స్టాండ్, చాలా పెద్దది. ఎంత ఉండదు చూడండి. నా లగేజ్ ఒక బ్యాగ్ వేసుకున్నాను. నితిన్ సూట్ కేసు ఒక బ్యాగ్ వేసుకున్నాడు. ఆంధ్రా నుంచి ఎక్కడికి వచ్చేటప్పుడు ఒక సూట్ కేసు ఎత్తుకొని వచ్చిన, రిటర్న్ పోయేటప్పుడు 6 వస్తున్నాయి. 6 బ్యాగులు ఉన్నాయి. ఈ సైడ్ అయితే వెళ్ళాలంట. ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి వీడియో ఆన్ చేస్తాను. స్కై వాక్ దగ్గర పోదామా, రోడ్డు మీద నుంచి పోదామా? ఇదే హైవే. చూడండి గైస్, ఇది మెజెస్టిక్ బస్ స్టాండ్. పైకి ఎక్కాలి కదా, మళ్ళా దిగా. మీకేమైనా కావాలి అంటే ఇక్కడ మాస్కులు పెట్టుకున్నాడు చూడు, వాళ్ళే వాళ్ళు. ఇదంతా ఒక పెద్ద ఐటమ్ ఏరియా ఇది మెజెస్టిక్ అన్నది. పైన ఉండారు చూడండి మాస్కులు పెట్టుకునే వాళ్ళంతా. అర్థం చేసుకోండి ఇంకెవరో. ఇది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ మెజెస్టిక్లోనే, అవుట్ సైడ్. ఇది కేఎస్ఆర్టీసీ. ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ వస్తాయి. ఇవన్నీ సిటీ బస్ స్టాండ్, లోకల్ బస్సెస్, లోకల్లో తిరిగే సిటీ. ఇది విలేజెస్ పోయేది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. మంది ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చి దీనికి ఆ పక్క బ్యాక్ సైడ్ ఉంటుంది టర్మినల్ 2. ఇది టర్మినల్ 1. గైస్ లగేజ్ తీసుకొని అయితే వెళ్తున్నాము. రోడ్డు మీద నడుచుకుంటా ట్రావెల్స్ దగ్గరికి. ఆ ట్రావెల్స్ ఏమో ఏంటంటే 1 kilometer ఉంది. ట్రావెల్స్ ఏమో 1 kilometer ఉంది. ర్యాపిడో బుక్ చేసుకున్నా వాడు యాక్సెప్ట్ చేయడు 1 kilometerకి. ఏం చేయలేము, నడుచుకుంటా పోవాల్సిందే. మీ అందరికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, వీని దగ్గర బండి ఉంది కదా ఎందుకు నడుచుకుంటా పోతాడు అది. బైక్ ఇంటికాడ పెట్టినా, మేము పోయేది చాలా లాంగ్. అక్కడ దాకా బైక్ తీసుకొని వెళ్ళాలంటే నన్ను ఇంట్లోంచి కూడా బయటికి రానిరు, లాక్ చేసేస్తారు. ట్రావెల్స్లో అయితే అక్కడ ట్రావెల్ కంపెనీ లగేజ్ అంతా పెట్టేసినాము. ఫుడ్ తిందామని వచ్చినాము ఈ హోటల్లో. కావేరీ హోటల్ అంట. కరవేలి. ఆయనకి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఇక్కడైతే ఉన్నాము. లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరదాం, బస్సు వచ్చేస్తుంది.
లోపలికి అయితే వెళ్దాము హోటల్లోకి, ఏదో ఒకటి ఫాస్ట్గా తినేద్దాము, ఆర్డర్ పెడదాం. మెనూ చూడండి, ఇక్కడ ఉన్నాయి బ్రో. ఫిష్ బ్రో, ఎన్ని ఫిష్ ఫుడ్ బ్రో, సీ ఫుడ్, లైట్ ఫుడ్ తినాలా, జర్నీ ఏమో పాంప్లెట్ పేపర్లా చూడండి గైస్. మెనూ లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి గైస్, లోపలైతే కూర్చొని ఉన్నాము హోటల్లో. పై గోబీ మంచూరి, ఎగ్ ప్లేట్ పరోటా. నీకు బ్రో? నీకు సేమా? సేమ్ అదే మళ్ళీ చూద్దాం మిగిలిన తర్వాత. पहले वो लाके दो बात, थोड़ा जल्दी लाओ बस है मेरे को. చూడండి గైస్, మన ఫుడ్ అయితే వచ్చేసిన ఆర్డర్. 2 పరోటా, 4 పరోటా, ఆయనకి 2, నాకు 2. మష్రూమ్ మసాలా అంట. మష్రూమ్ ఉన్నాయో లేదో చూద్దాం. మష్రూమ్లు ఉన్నాయి. వేడి వేడిగా ఉంది. తినేద్దాం, ఫాస్ట్గా తినేసి బస్ ఎక్కేద్దాం. ఎక్కడికి పోతానో మాత్రం అక్కడికి రీచ్ అయ్యే వరకు చెప్పను నేను. తినేసినాము, ఫుడ్ అయితే తినేసినాము. బస్సులో తినడానికి లిటిల్ హార్ట్స్ అంట 4 రైడ్ తీసుకున్నా. లాంగ్ జర్నీ కదా, 12 hours జర్నీ, ఏదో ఒకటి తినాలి కదా. ట్రావెల్స్లో కూర్చొని ఉన్నాము. లిటిల్ హార్ట్స్ చూపి బ్రో, లిటిల్ హార్ట్స్ తింటాను. బస్ కోసం వెయిటింగ్, బస్ ఇంకా రాలేదు. ట్రావెల్స్ ఆఫీస్ లోపల కూర్చొని ఉన్నాము. బస్ ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది. కాదు, ఈరోజు లాస్ట్ రోజు అని చెప్పి హార్ట్ ఫీట్ చేసుకోవాలి. అది హార్ట్ ఫీట్ చేసుకుంటాను. బెంగళూరు హార్ట్ ఇస్తాను. కొన్ని రోజులు అవుతాయి, ఆయన నాతో పాటు వచ్చేసాడు అదే ప్లేస్కి. అది వేరే విషయం. ప్రస్తుతానికి హార్ట్ ఫీట్ ఒకటి కాదు, దీంట్లో చాలానే ఉంటాయి. కావాలంటే మీరు తీసుకోండి. అండ్ నా హార్ట్లన్నీ లోపల కడుపులో తీసుకునేస్తా ఉంటారు. బయట పెట్టే మళ్ళీ బయటికి ఆపేస్తాను. ఏం తక్కువ చూడండి గైస్, ఇది ట్రావెల్ ఆఫీస్. లోపలైతే కూర్చొని ఉన్నాం ఆఫీస్ లోపల. నా లగేజ్ అంతా ఇక్కడ పెట్టిన. ఇది ఆఫీస్. బస్ ఇంకో 10 minutesలో బస్ వస్తుంది. వెయిటింగ్. బస్ అయితే వచ్చేసింది. ఇదే మన బస్సు. 2+1 AC లగ్జరీ స్లీపర్ అంట. ఇదే మన బస్సు, మనం పోయే బస్సు. బస్ అయితే బాగుంది, ప్రీమియంగా ఉంది. పోయే బస్ అయితే ఇక్కడ ఏదో లగేజ్ ఉంటే వాళ్ళు ఏదో ఎక్కించుకుంటారు. చూడండి, బస్సు చాలా పెద్దగా ఉంది. లాంగ్ జర్నీ కదా, ఈ మాత్రమైనా ఉండాలి బస్సు. వాళ్ళ లగేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన లగేజ్ పెట్టేసి పైకి ఎక్కడమే. వాళ్ళు ఈడ ఏదో కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కించుకుంటారు. గోవాలో దొరకవేమో, అంతే కదా. డబల్ రేట్ ఉంటుంది. ఇంపోర్ట్ ట్యాక్స్ ఏమైనా పడతాయేమో. బస్ అయితే ఎక్కేసినాను. బస్సులో కూర్చుని ఉన్నా. ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే ఉన్నా. ఇంకా జతీన్, లోహిత్ వాళ్ళు నెక్స్ట్ స్టాప్లో ఎక్కుతారు. టోటల్ మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము 3, కోరమంగళ బ్యాచ్ నుంచి ఒక 4 వస్తాను. టోటల్ 7 members. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తాము అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాం. వచ్చినారు, ఏమొచ్చా అవుతుందే పట్టిందో రావడానికి. గైస్ వీళ్ళు బస్సు ముందుకు నిలబెడతా అంత 1 kilometer నడిపించేస్తుంది. ఫుల్ ఫన్ ఉంటుంది. కొంత మీరు చూస్తారు, తినేకి నిలబెడతారు, అప్పుడు కంటిన్యూ చేస్తారు. అంతే. చూడండి బస్సు అనుకున్నాము. 2 దాంట్లో బెడ్ పక్కన పెట్టి మరి చూడు పిచ్చుకోండి నోటి బ్రో. వాటర్ తీస్తున్నాడు. ఏవరా దర్జా కొనుక్కున్నావు వచ్చి తీసుకోరా. ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్నాక్స్ అన్న కుర్చీ నేను ಇಲ್ಲ చెప్పినారు. స్నాక్స్ ఏమి ఇవ్వరా? స్నాక్స్ ఏమి లేదు. 10 రూపాయలు వాటర్. నేను లిటిల్ ఆర్ట్స్ చేసిన చూడు. వీళ్ళు లిటిల్ ఆర్ట్స్ ఇచ్చినారు. మా ఫ్రెండ్ స్కాన్ చేస్తున్నారు. మొన్నమ్మ చక్కని అడిగినారు. చక్కని మొన్నమ్మ అకౌంట్లో చూస్తే నమ్మ డబ్బులు బాగున్నాయి. నమ్మ రైడ్ కి ఇచ్చేసేవన్న చక్కకి. అది ఇప్పుడు భయం అవుతుంది. ఒట్లా బస్ ఎక్కేస్తే సమీర్ ఎక్కడో ఫోన్ చేసిండే. సమీర్ ఎక్కడో అనుకోండి ఎక్కేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ వచ్చా. అప్పుడే అందరూ అమ్మాయిని పరిచయం చేసుకునే. లేదు మా అమ్మ తోడు గైస్ అడున్నారు. తర్వాత చూపిస్తాంలేండి. తర్వాత అయితే చూపిస్తాము. 1 hour గా మాట్లాడుకొని వస్తుంటాం. మేమిద్దరే సింగిల్. మేమిద్దరం
వీడు కమిటెడ్ గైస్. వాడు కమిటెడ్. నేను కాదు నా కొడుకు వీడు కమిట్ అయిపోయినాడు. సింగల్ అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే ఏం తెలుసా వీడి స్కాన్ అని తెలుసా? ఇవాళ లైట్ ఆఫ్ చేసాడు. ఇప్పుడు ఫుల్ వైబింగ్. నెక్స్ట్ స్టాప్ వచ్చే వరకు ఫుల్ పాటలు వేసుకొని ఎగురుతా ఉంటావు అంతే. స్టాప్ వచ్చే వరకు ఫుల్ పార్టీ, ఫుల్ డాన్స్, ఫుల్ సాంగ్స్. సౌండ్ పెట్టరా. క్లాస్ ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ఫుల్ గోవా, ఓన్లీ ఇంగ్లీష్. చెప్పండి. క్లాస్ స్కాచ్, ఐస్ ఫుల్ టియర్, ఎంప్టీ లైఫ్, గర్ల్ కమ్ లైఫ్ రివర్స్ గియర్. ఓ లవ్ లవ్, ఓ మై లవ్, యు షోడ్ మీ పవర్. Cover, cover, only cover. I want your love. Correct, Mundra. I am dying now. She's happy now. This song for so boys. You don't have choice. It's gonna very cool, very cool. Guys, next DJ lo. Don't guys, ఇది మన బస్సు. డిన్నర్కి అయితే ఆపున్నారు. వీళ్ళంతా కూర్చొని ఉన్నాము. వాళ్ళ డ్రైవరు, క్లీనర్ డిన్నర్ చేస్తున్నారు. ఏర్ అడుగుతున్నాడు. హాయ్ గైస్. హలో గ్యాస్ అను. హలో గైస్. గాయస్ కాదురా, గ్యాస్. బస్సు స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం బ్లాగ్. ఇంకా పైదాం. లైట్స్ అయితే ఆఫ్ చేసేసినారు అంతా. బస్సులో అంతా నిద్రపోతాను. మేము ఇంకా మేలుకొని ఉన్నాము. వాడు బిజీగా ఉన్నాడు వాడు అమ్మాయిలతో. ఈడు అవుట్ ఆఫ్ సిలబస్ లేవు. వాడు అట్లే మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. చూడండి ఈడ వాడు ఉన్నాడు. బస్ చూడండి ఎంత ప్రీమియం గా లగ్జరీగా ఉంది. 1500 కి వర్త్. కంఫర్ట్ కూడా బాగుంది. ఏమంటే ఇక్కడ ఏసీ ఉంది. అది ఏసీ ఫ్యాన్ తప్ప ఏసీ గాలి ఏం రావడం లేదు. కూలింగ్ లేదు. జస్ట్ నార్మల్ ఏసీ. అదే చెప్పలేదు వాడితో మొదలు పక్కల మన ఫేస్ వచ్చి గైస్. పక్కల ఎవరు అంకల్ వచ్చి ఇంచప్పు బాగా తిట్టుండారు. ఏంటి వాష్రూమ్ పోయినప్పుడు నీళ్ళు రాలేదు. నేను ఇంచప్పు ఇమిటేట్ చేస్తుండే. డ్రైవర్ వేసుకున్నాడు. రూల్స్ వచ్చి బస్సు వచ్చేస్తే అది వాడికి అప్లై అవుతాడ. ఫిలం డే లైక్ వస్తా ఉన్నాడు అంకల్ దగ్గర దిగితే పోయి పనుకుంటాడు. వీడేమో చేస్తాడు గైస్. క్లోజ్ చేసుకుని ఏమీ తెలుస్తలే. చూడండి గైస్ ఏమో చేస్తా ఉన్నాడు. చూడండి లైవ్ గా చూపిస్తుంది ఇప్పుడు వాడు ఏమైనా చేస్తే. వాడికి వాష్రూమ్ వస్తుందంట. ఆడి నుంచి లేచి ముందరకు వచ్చా. డ్రైవర్ దగ్గరికి వచ్చా. ముందర కూర్చొని ఉన్నాము. చూడండి రోడ్డు. 3 hours అయింది కదా మొత్తం మనం స్టార్ట్ అయ్యి. 3 hours అయింది. రీచ్ అయ్యే లోపల 7:30 అవుతుంది. ఆయన టైమింగ్ అడుగు. ఏ టైంకి రీచ్ అవుతాము? 7:30. టైం ಎಷ್ಟು ಆಯ್ತು? ರೋಡ್ ಬಾలేదు. డ్రైవర్ తో మాట్లాడతాను. నైట్ వస్తుంది ఇష్టం ಬೆಳಗ್ಗೆ వస్తుంది నైటా? నైట్ టైం ట్రాఫిక్ క్లియర్ ఉంటది కదా, పీస్ గా తలాడుతున్నాను. ఫుల్ మార్నింగ్ లోను ఖాళీ ఉంటుంది. అంటే నైట్ బయలుదేరితే మార్నింగ్ అవుతుంది. మొత్తం హైవేలో ఊరిపోతుంది తలాడుతులా. నైట్ మార్నింగ్ అది అట్లా కాదు. ఒక ఇది ఉంటుంది తొలి మాక్సిమం లాంగ్ లేదు. మాక్సిమం డ్రైవర్స్ అంతా నైట్ జర్నీనే ప్రిఫర్ చేస్తారు. ಮನೆಗೆ ಹೋಗೋದು ಯಾವಾಗ? ತಿಂಗಳಿಗೆ ಒಂದ್ಸಲನ? ಅದು ಸೆಂಟ್ರಲ್ ಎರಡವರು ಬೆಳಗ್ಗೆ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ. 8 ಗಂಟೆ ಮನೇಲಿ ಇರ್ತೀನಿ. ನಿಮ್ಮ ಮನೆಗೆ ಹೋಗೋದಲ್ಲ ಇರೋದು? ಬೆಂಗಳೂರು. ಮತ್ತೆ ಹೆಂಗ್ ಹೋಗ್ತೀರಾ? ಇಲ್ಲಿಂದ ಬರ್ತೀನಲ್ಲ. ಅಲ್ಲಿ ಬರ್ತೀನಲ್ಲ. ಓಕೆ. ಈಗ ನೈಟ್ ಬೆಳಗ್ಗೆ ಅಲ್ಲಿ ರೀಚ್ ಆಗ್ತೀನಿ. ಓಕೆ. ಸಂಜೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ತಿರ್ಗಾ ಬೆಳಗ್ಗೆ 7 ಗಂಟೆಗೆ ಬೆಂಗಳೂರು ಬರ್ತೀನಿ. ಓಕೆ. ಅಷ್ಟೇ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ. ಇನ್ನೊಬ್ಬ ಡ್ರೈವರ್ ಇರ್ತಾರಲ್ಲ. ಓಕೆ.
చూడండి గైస్, డ్రైవర్ అన్నది షాప్ అంట, ఇది క్యాంటీన్ కెఫే చూపిస్తున్నాడు. పునేరి అమృతాలయ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బన్నీ. నిద్రపోతాడు, వీళ్ళు చిన్న లేచినాడు. స్టాపా గైస్, ఇప్పుడే నేను నిద్ర లేచినాను. టైం 7 అవుతుంది. ఈడింగా అనుకుంటానన్నాడు, వాళ్ళు లేచినాడు. లొకేషన్ రీచ్ అవ్వడానికి ఇంకో 2 hours పడుతుంది. 2 to 3 hours అంట. 9:30 అవుతుంది. లొకేషన్ చూపిస్తా, గెస్ చేయండి ఎక్కడున్నాము. లొకేషన్ చూడండి, అంతా నేచరు. గెస్ చేసుకోండి ఎక్కడ ఉన్నాం. దుబాయ్. ఇక్కడ చూడండి, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి గైస్, లొకేషన్ చూడండి ఎంత బాగుంది. పైన చూడండి ఫాగ్ కాదు గైస్, ఆడవారు సిగరెట్ కొడుతూ ఉన్నారు. అదే పొగ. క్లైమేట్ సిగరెట్ కొడుతుంది అది. చూడండి గైస్ ఎంత బాగుంది. కేరళ వైబ్స్ వస్తున్నాయి. ఇక్కడైతే అన్ని కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. కేరళనే గైస్, కార్వార్. కార్వార్. గెస్ చేయండి లొకేషన్ ఎక్కడో, ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. వీడియో అందరూ చేంజ్ చేసేవాళ్ళ గెస్ చేసే కవలే అనేసి. గైస్ ఆ లారీకో దానికో వెదర్ చూడండి గైస్. లొకేషన్ చూడండి. ఆ ఇంట్లో మేము ఉండింటే సూపర్ గా ఉంటాడు. చూడు, ఈ ఇంట్లో ఉంటే బాగుంటాడు. ఈ ఇంట్లో అదా కొండ మీద ఆడ పైన టాప్ లో కొండ పడిపోయినప్పుడు మేము కింద పడిపోతాం గైస్. పక్కన రైల్వే ట్రాక్ ఏదో ఉన్నట్టుంది. చదివితే అక్కడ రైల్వే ట్రాక్ ఉండేట్లుంది. చెప్పు, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఆ సైడ్ ఏమో. అవును, ఈ మౌంటైన్ ఆ సైడ్ ఏమో. ఫోన్ చేసి పక్కన రమ్మంటున్నా. చెప్పు చెప్పమ్మా సార్, వీడికి సీఎం పేమెంట్ తెలుసు. చూడు, ఒక్కటే ఫోన్ ఎత్తి పక్క పెట్టేస్తాడు దూద్ సాగర్. డైలీ ఒక 40 to 50 మెంబర్స్ బర్త్డే స్టోరీ వేస్తాడు గైస్. ఏమైనా తీసి నేను పెద్ద ఓరు తీసిరు, అదే హైలైట్. అది కూడా కరెక్టే కదా సార్. కరెక్ట్ సార్. పవర్ స్టేషన్ ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాడు గైస్. పవర్ స్టేషన్ పతాంజలి అంట, INHS పతాంజలి అంట. ఇది నాదే మంచి ఫ్యాక్టరీ. రెండు కూర్చున్నా ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ మాది. ఎక్కడికి వచ్చినామో ఇప్పుడు రివీల్ చేస్తున్నా. మేము వచ్చిన ప్లేస్ గోవా. ఇక్కడ చూడండి, గోవా ట్రావెల్స్. ఇది మేము వచ్చిన లొకేషన్. మాకు జాబ్ వచ్చింది ఇక్కడే. క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్లో అయితే వెళ్తున్నాము. క్యాబ్లో వెళ్తున్నాము. ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అయినా కదా సర్ప్రైజ్ అని. మేము వచ్చిన లొకేషన్ గోవా. మాకు జాబ్ వచ్చింది గోవాలోనే. ఏమచ్చా, గోవా హ్యాపీ. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఆఫీస్లో వెళ్తున్నాం క్యాబ్కి. చూడండి, ముందర కూర్చున్నాడు పెద్ద. ఇంకో 10-15 minutesలో రీచ్ అయిపోతాం. లొకేషన్ చెప్పిరా. చూడండి గైస్, లొకేషన్ ఎక్సలెంట్ ఉంది. మొత్తం గ్రీనరీ. ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్తున్నాము ఆఫీస్కి. అక్కడ రీచ్ అయ్యి రూమ్లో లగేజ్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ట్రైన్ వెళ్తుంది. వాస్కోడగామా స్టేషను. అక్కడికి వెళ్ళేది ఇది గూడ్స్ ట్రైన్. ప్యాసింజర్ ట్రైన్ అయితే కాదు, ఇది గూడ్స్ ట్రైన్. చూడండి, గూడ్స్ ట్రైన్. స్టేషన్ వచ్చి వాస్కోడగామా, రాస్కోరామావా. నేచర్ అయితే ఎక్సలెంట్ ఉంది. హబీబీ కమ్ టు గోవా. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఆఫీస్కి వెళ్ళి వీడియో ఆన్ చేస్తాను. ఆఫీస్ రీచ్ అయిన తర్వాత ఆఫీస్ చూపిస్తాను. మా ఆఫీస్ ఏంది, ఎట్లా వర్క్ అనేది. అయితే క్యాబ్ దిగేసినాము. వాళ్ళు బిల్ వేయించుకుంటారు. ఇదే మేము వచ్చిన రిసార్ట్. మా ఆఫీస్ ఇందులోనే, దీని లోపల ఇదే రిసార్ట్. చూడండి బ్యాక్గ్రౌండ్లో రిసార్ట్. లోపలికి వెళ్దాము. మనకి ఏ రూమ్ ఇచ్చినారో చూద్దాం.
చూడండి గైస్, బిల్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ మేము ఆఫీస్లో సబ్మిట్ చేయాలి బిల్లు. ఎంత బిల్లు వేయించుకుని అది ఆఫీస్లో వేస్తే వాళ్ళు మనకి రీఫండ్ చేస్తారు శాలరీలో. బిల్లు వేయించుకొని లోపలికి అయితే వెళ్దాం. ఇది మా రిసార్ట్ ఆఫీస్ లోపల ఉంటుంది, చూడండి బాగుంది, చాలా పెద్దది. కర్మ రాయల్ పామ్స్.